మహా దారుణం. అదే కొడితే ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంటుందండి? మనం ఎక్కడ ఉంటాండి? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఏమండి ఎక్కడ ఉంటుంది మంది? మేమందరం కొట్టి సముద్రంలో పడుకునే వాళ్ళం. అది నేను పక్కా వైసీపీ. నా ఫ్రెండు ఈ గోసాల ఊళ్ళో ప్రెసిడెంట్, నా ఫ్రెండ్. నేను ఆయన ఫ్రెండ్ని, నేను కూడా ఇక్కడ వైసీపీలోనే ఉన్నాం. కానీ ఈ రోజున వైసీపీలో ఉన్న చంద్రబాబు గారు చేసిన పని చాలా బాగుంది. మేము కాదంటలా, చంద్రబాబు గారు చేసిన పని బాగుంది, అందరికీ న్యాయం చేశాడు. అదే వైఎస్ఆర్ జగన్ గారు ఉన్నారంటే ఈ రోజున ఇదే మనం ఉంటే, ఇదే పరిస్థితుల్లో మేము ఉంటే జగన్ గారు ఏం చేసేవాడు కాదు. ఆయన చంద్రబాబు గారు మంచి పని చేశాడు. అందరికీ అన్నం పెట్టాడు, కూడు గుడ్డ అన్నీ ఇచ్చాడు. దాంట్లో చంద్రబాబు గారిని ఒక మాట అనకూడదు. ₹1 కోటి ఇచ్చారండి జగన్ గారు. అంటే ₹1 కోటి చేశారు. ₹1 కోటి ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారండి? వాళ్ళతో ఇప్పిస్తానన్నాడు. ఈరోజు ఇచ్చారండి ₹1 కోటి? ఇవ్వలేదు కదా. చంద్రబాబు గారు వచ్చిన అదే సీఎం గారు దానికి వచ్చిన నిధులు మొత్తం ఖర్చు పెడుతున్నాడు సార్. నిమ్మల రామానాయుడు మూడు గంటలు పడితే 3 గంటల కాడ కూర్చొని 3 గంటలు పూడ్చాడండి. ఆయనకి ఏం అవసరం అండి? ఇంతకుముందు అమ్మడ రాంబాబు, మన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు. ఎవరన్నా ₹10 ఇచ్చారండి? ఈ రోజున నిమ్మల రామానాయుడు వెళ్ళి గంటలు పూడ్చాడండి 3. ఎవరితో ప్రోత్సాహంతో? మా చంద్రబాబు ప్రోత్సాహంతో. చంద్రబాబు నువ్వు వెళ్ళి అవన్నీ చూడు. చంద్రబాబు గారు వరదలు వస్తే ₹1 కోటి చేశాడండి జగన్ గారు. ₹1 కోటి ఎవరికి ఇచ్చారండి? ప్రభుత్వానికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మా వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారన్నాడు. మీరు ఏమైనా ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చారండి? జగన్ ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చాడా సార్? నేను వేరే అనట్లా, ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చారండి? ₹1 కోటి ఎందుకు చేశారండి మీరు? వరద బాధితులకు సహాయం మీరు ఇచ్చారండి? ₹1 కోటి మీరు ఇచ్చారా? పాల ప్యాకెట్ సహా ఇచ్చాడండి. ₹1 కోటి ప్రభుత్వానికి వెళ్ళి మనం మొన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మనం ₹1 కోటి ఇచ్చామనుకోండి, చంద్రబాబు ₹1 కోటి ఇచ్చామనుకోండి, అవి ప్రభుత్వానికి వెళ్తాయి, సీఎం సహాయ నిధికి. ఇవాళ నువ్వు ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? మీరు వెళ్ళి ఇస్తారా? మీ కార్యకర్తలు ఇస్తారా? నేను పక్కా వైసీపీ గోసాల పెనూరులో నియోజకవర్గం గోసాల కోటేశ్వరరావు నా పేరు. అర్థమైందా? మీరు వైసీపీ అయి ఉండి మరి టీడీపీకి మాట్లాడుతున్నారండి సపోర్ట్గా? వైసీపీ నేను పక్క వైసీపీ. మొన్న వరదలు వచ్చినాయి, ఆయన వెళ్ళి దిగుతున్నాడండి. నువ్వు కూడా వచ్చి దిగొచ్చుగా? దిగలా. వచ్చాడుగా, దిగాడుగా. ఎక్కడ దిగాడు? నీ బూటికి కూడా నీళ్ళు అంటలా, నీ బూటికి కూడా నీళ్ళు అంటలా. అదే చంద్రబాబు దిగితే మోకాల్లో తడిచెళ్ళాడండి. నీ బూటుకు కూడా అదే నీ అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎర్ర ఇది వేస్తారు, కార్పెట్ పడుతారు. ఏమండి? ఎర్ర కార్పెట్ పడిచి ఆయన అక్కడికి వెళ్ళడు. ఆయనకి అక్కడ అంటే ఇవాళ అధికారం లేడు కాబట్టి అదే అధికారం ఉంటే హెలికాప్టర్లో తిరిగేవాడండి. హెలికాప్టర్లో చంద్రబాబు అనే వ్యక్తి దిగి మోకాళ్ళది కాదు పీకల దాకా వచ్చినా తిరుగుతాడు. కాదండి, వైసీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ప్రభుత్వం మొత్తం విఫలం అయిపోయింది, వరద బాధితులు సహాయం చేయడం అంటుంది. అవునండి, విఫలమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది. ఎందుకో చెప్పనా? ఇప్పుడు మనం ఒక మనిషికి వచ్చిందండి, మన ఇంటి పక్కనే ఒక ఆపద వచ్చింది అన్న, నాకు లేదంటాం. మనం వెళ్ళి ఇస్తాం, మనం వెళ్ళి సాయం చేస్తాం వాటికి. నువ్వు ఎక్కడో ఉండి అపార్ట్మెంట్లో ఉండి చేసుకొని నువ్వు వచ్చి ఏం చేసావు? ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందండి. నువ్వు పడవలు పంపించి ఆడి పడవలు పంపించి
కొట్టించావు. అదే అదే పడవలో కొడితే మేము ఎక్కడుండాలి? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎక్కడుండాలి మేము? అదే పడవలో 5 పడవలు కొట్టేసినాయండి ప్రకాశం బ్యారేజీ. మేము ఎక్కడుండాలి? మేమంతా కొట్టుకు దింగాలి ఆ సముద్రంలోకి. అసలు ఆడ సీఎం ఆడి గురించి మనం మాట్లాడేది ఏంటండి సార్? అయ్యే పడవలో కొట్టేసినాయి అనుకోండి, మనం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి సార్? మేము పడవలు వెనక కుట్ర ఉందంటారా? పడవలను ఇప్పించి ఆ పడవలు ఈరోజు కూడా అవలా. పడవలు ఈరోజు కూడా అవలా. ఆడు సగం కట్ చేసినా అవలా, సగం కట్ చేసినా అవలా. ఇవాళ మళ్ళీ నిన్న ర్యాంప్ వేస్తున్నారు లోపలికి. ఆ ర్యాంప్ కూడా 5 అవదో తెలీదు. 5 పడవలు ఒకటి వెళ్ళిపోయింది అన్నారు. అది కూడా లోపలే ఉంది అక్కడ. ఏమండి, అది మహా దారుణం. అదే కొడితే ప్రకాశం బ్యారేజ్ ఎక్కడ ఉంటుందండి? మనం ఎక్కడ ఉంటాండి? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. ఏమండి, ఎక్కడ ఉంటుంది మంది? మేమందరం కొడుకు దిగి సముద్రంలో పడుకునే వాళ్ళం. అది కాదండి, వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే టీడీపీ విజయోత్సవ ర్యాలీలో కూడా ఆ బోటు కూడా ఒకటి ఉందని చెప్పేసి వైసీపీ అంటున్నమాట. అవును మీరు అన్నమాట కరెక్టే. వైసీపీలో టీడీపీ వాళ్ళు ఒకటి ఉంది. అది తప్పు. కాకపోతే ఎవరో ఇప్పుడు నేను ఎక్స్పర్ట్లో ఉన్నా అండి. గోశాల మాది. మేము ఎక్స్పర్ట్లో ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్పర్ట్ అని ఒక మాట అంటాం. అన్నమాట కరెక్టు, కానీ ఆ తప్పు చేయకూడదు. నేను అన్నీ అయిపోతున్నా, నువ్వు అన్నీ అయిపోతున్నావుగా. జగన్మోహన్ రెడ్డి అన్నీ అయిపోయినప్పుడు చంద్రబాబు గారు అన్నీ అయిపోతాడుగా. చంద్రబాబుని అంత కించపరిచి నువ్వు చేసావంటే నువ్వు పెద్ద గాలినా కొడుకు. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ అనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది